వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. దేశంలోని వాహనదారులకు ప్రైవేట్ చమురు దిగ్గజం నయారా ఎనర్జీ భారీ షాక్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో పెట్రోల్ డీజిల్ రేట్లను భారీగా పెంచుతూ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో లీటర్పై ఏకంగా ₹5 వరకు భారం పడబోతుంది. మరి ఈ రేట్ల పెంపు వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ప్రభుత్వ రంగ సంస్థల పరిస్థితి ఎలా ఉంది? ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా దాదాపు 7,000 పెట్రోల్ పంపులను నడుపుతున్న నయారా ఎనర్జీ సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరను లీటర్కు ₹5, డీజిల్ ధరను ₹3 వరకు పెంచింది. కొన్ని రాష్ట్రాల్లో లోకల్ ట్యాక్సుల ప్రభావంతో ఈ పెంపు ₹5.30 వరకు ఉండడం గమనార్హం. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఇంధన మార్కెట్ను కుదిపేస్తున్నాయి. ఇరాన్పై దాడులు మొదలైనప్పటి నుంచి ముడి చమురు ధరలు ఏకంగా 50% పెరగడంతో ప్రైవేట్ కంపెనీలు ఈ భారాన్ని కస్టమర్లపైకి నెట్టేశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఒక దశలో $119కు చేరింది. ప్రస్తుతం అది $100 వద్ద కొనసాగుతుంది. సముద్ర మార్గాల్లో రవాణా కష్టాలు, ఇన్సూరెన్స్ కంపెనీల వెనకడుగుల వల్ల సప్లై చైన్ దెబ్బతింది. మన దేశం తన చమురు అవసరాల కోసం 88% దిగుమతులపైన ఆధారపడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మాత్రం సామాన్యుడిపై భారం పడకుండా సాధారణ పెట్రోల్ ధరలను ప్రస్తుతానికి అలాగే ఉంచాయి. కానీ ప్రభుత్వ సపోర్ట్ లేని నయారా వంటి ప్రైవేట్ సంస్థల నష్టాలను భరించలేక రేట్లు పెంచక తప్పలేదు. సాధారణ ఇంధనం ధరలు ప్రభుత్వ బంకుల్లో స్థిరంగా ఉన్నప్పటికీ ప్రీమియం పెట్రోల్ ధరలను అప్పుడే ₹2 మేరకు పెంచేశారు. దీంతో ఢిల్లీలో ప్రీమియం పెట్రోల్ రేటు ₹101.89కు చేరింది. అయితే అన్నింటికంటే భయంకరమైన విషయం ఏంటంటే పారిశ్రామిక అవసరాల కోసం వాడే బల్క్ డీజిల్ ధరను లీటర్కు ఏకంగా ₹22 పెంచారు. ఈ నిర్ణయం ఇండస్ట్రీస్ సెక్టార్లో పెద్ద ఆందోళనకు దారితీసింది. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇక మొత్తానికి యుద్ధం తెచ్చిన కష్టాలు సామాన్యుడి వాహనానికి బ్రేకులు వేస్తున్నాయి. ప్రస్తుతం ప్రైవేట్ బంకుల్లోనే రేట్లు పెరిగినప్పటికీ ఇదే ట్రెండ్ కొనసాగితే రేపు ప్రభుత్వ బంకుల్లోనూ రేట్లు పెరిగే డేంజర్ కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే తప్ప ఈ పరిస్థితి చక్కబడేలా లేదు.